హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, ఇంటికి వెళ్ళి దిష్టి తీయించుకో. ఇంటికి వెళ్ళి దిష్టి తీయించుకో చిన్నపిల్లలతో అంటాం కదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో గో హోమ్ అండ్ కాస్ట్ ఆఫ్ ద ఈవిల్ ఐ. గో హోమ్ అండ్ కాస్ట్ ఆఫ్ ద ఈవిల్ ఐ అంటే ఇంటికి వెళ్ళి దిష్టి తీయించుకో. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, పాపకి దిష్టి తగిలింది. పాపకి దిష్టి తగిలింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద బేబీ హ్యాస్ గాట్ ద ఈవిల్ ఐ. ద బేబీ హ్యాస్ గాట్ ద ఈవిల్ ఐ అంటే పాపకి దిష్టి తగిలింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, పిల్లలకు తరచుగా దిష్టి తగులుతుంది. పిల్లలకు తరచుగా దిష్టి తగులుతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో బేబీస్ ఆఫ్టెన్ క్యాచ్ ద ఈవిల్ ఐ. బేబీస్ ఆఫ్టెన్ క్యాచ్ ద ఈవిల్ ఐ అంటే పిల్లలకి తరచుగా దిష్టి తగులుతుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ప్రైజెస్ ఆర్ గెటింగ్ హయ్యర్ డే బై డే. ప్రైజెస్ ఆర్ గెటింగ్ హయ్యర్ డే బై డే అంటే ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హర్ హెల్త్ ఈజ్ గెటింగ్ వర్స్ డే బై డే. హర్ హెల్త్ ఈజ్ గెటింగ్ వర్స్ డే బై డే అంటే ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, రోజు రోజు నీ అల్లరి ఎక్కువ అయిపోతుంది. రోజు రోజు నీ అల్లరి ఎక్కువ అయిపోతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యువర్ యాంటిక్స్ ఆర్ గెటింగ్ వర్స్ డే బై డే. యువర్ యాంటిక్స్ ఆర్ గెటింగ్ వర్స్ డే బై డే అంటే రోజు రోజు నీ అల్లరి ఎక్కువ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఎవరైనా వచ్చారా. ఎవరైనా వచ్చారా, ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడుగుతాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హ్యాస్ ఎనీవన్ కమ్. హ్యాస్ ఎనీవన్ కమ్ అంటే ఎవరైనా వచ్చారా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతను అక్కడికి వెళ్ళాలని పట్టుబట్టాడు. అతను అక్కడికి వెళ్ళాలని పట్టుబట్టాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో he insisted on going there. He insisted on going there అంటే అతడు అక్కడికి వెళ్ళాలని పట్టుబట్టాడు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, తెలియకుండానే నిన్ను బాధ పెట్టాను. తెలియకుండానే నిన్ను బాధ పెట్టాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హర్ట్ యూ అన్నోయింగ్లీ. ఐ హర్ట్ యూ అన్నోయింగ్లీ అంటే తెలియకుండానే నిన్ను బాధ పెట్టాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అన్నింటికి తలాడించకు. అన్నింటికి తలాడించకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ నోడ్ యువర్ హెడ్ ఫర్ ఎవ్రీథింగ్. డోంట్ నోడ్ యువర్ హెడ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే అన్నింటికి తలాడించకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆమె వాగుడుకాయ. ఆమె వాగుడుకాయ. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ ఈజ్ ఏ చాటర్ బాక్స్. షీ ఈజ్ ఏ చాటర్ బాక్స్ అంటే ఆమె వాగుడుకాయ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు బుద్ధి ఉందా. నీకు బుద్ధి ఉందా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ సెన్స్. డూ యూ హ్యావ్ సెన్స్ అంటే నీకు బుద్ధి ఉందా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు మతి ఏమైనా పోయిందా.
నీకు మతి ఏమైనా పోయిందా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్ అంటే నీకు మతి ఏమైనా పోయిందా? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆమె అలిగి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె అలిగి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ సక్డ్ అండ్ వెంట్ ఫ్రమ్ హియర్, షీ సక్డ్ అండ్ వెంట్ ఫ్రమ్ హియర్ అంటే ఆమె అలిగి ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇది రోజు జరిగే తంతే, ఇది రోజు జరిగే తంతే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్స్ ఆన్ ఎవ్రీడే అకరెన్స్, ఇట్స్ ఆన్ ఎవ్రీడే అకరెన్స్ అంటే ఇది రోజు జరిగే తంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.